నాగిరెడ్డిపల్లి బట్టుగూడెం రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. అది రావి నారాయణ రెడ్డి రోడ్ అంటారు. ఆ రోడ్డుకు కలుస్తుంది. ఈ రోడ్డు పోయి 3 కిలోమీటర్ల రోడ్డు. ఈ 3 కిలోమీటర్ల రోడ్డుకు 3 కోట్ల రూపాయలు పెట్టి నిధులతోటి ఈ రోడ్ ఫౌండేషన్ వేసినాం. ఇది 3 కిలోమీటర్స్ రోడ్డు. సో ఇది చాలా ముఖ్యమైన రోడ్డు. అంతకుముందు ఇవే గాక అంతకుముందు ముగ్దుంపల్లి నుంచి ఇది రామన్గుండ్ల తాండాకు, అట్లనే సీను తాండాకు, మళ్ళీ అట్లనే చందు తాండా సూరపల్లికి ఒక రోడ్డు, రామన్గండ నుంచి సీను తాండాకి వేసినాము. అక్కడ ఏది మన గొల్లగూడెం నుంచి నీలంబాయికి అసలు రోడ్ అనేదే లేకుండే. అక్కడికి పోయిన ఎమ్మెల్యే కూడా లేకుండా అంతకుముందు. దానికి ఈ రోజు రోడ్ కూడా వేసినాం. సో అక్కడి నుంచి అనాజ్పురం దిక్కు కూడా రోడ్ కంటిన్యూ అవుతుంది. సో రోడ్స్ అన్ని కూడా బాగా అవుతున్నాయి. మళ్ళీ అట్లనే ఇక్కడ రాఘవపురం బ్రాహ్మణులపల్లి మీదకెళ్ళి ఎర్రవెట్టి తాండాకు అదొక రోడ్ అయింది. అదొక 4 crores అదొక రోడ్స్ కాంక్రీట్ రోడ్ అయింది. సో ఈ విధంగా దాదాపు 20-25 కోట్ల రూపాయల నిధులు పెట్టి ఈ ప్రాంతంలోనే రోడ్లు అయినాయి. సో పెద్ద ఎత్తున రోడ్లు కార్యక్రమం జరుగుతుంది. అట్లనే సాగునీరు కాలువలు బునియాది గాని పిలాయిపల్లి, మరి ఇట్లనే ధర్మాడి కాలువలకు ఇవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి. అటు ధర్మాడి కాలువ తలుపులు ఎల్లుండి ఓపెన్ చేస్తున్నాం. అంటే ఇక కాలువ పనులు ఇంకా ఉంటాయి కానీ బట్ ఈ పంటకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. సో ఇవి కాక చిన్న కాలువలతోటి ఇంకెక్కువ పారుగడ అవుతుంది. ఇక్కడ బొల్లెపల్లి కాలువ 25 కిలోమీటర్లు ఉంటుంది. దానికి సపరేట్ నిధులు తీసుకొచ్చి బొల్లెపల్లి కాలువ చేయబోతున్నాం. అక్కడ అలీనగర్ పోచంపల్లిలో అలీనగర్ కెనాల్, అది ఇంపార్టెంట్ కెనాల్, దానికి శాంక్షన్ తీసుకురాబోతున్నాం. భీమలింగం కెనాల్ ఒలిగొండ మండలం, అది పెద్ద కెనాలు, చాలా ఊర్లు చాలా ఎకరాలు 1000 ఎకరాలు వాడుతుంది. అది కంప్లీట్ చేసుకుంటున్నాం. దానికి ఆల్మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ లో శాంక్షన్ ఉంది. సో ఈ విధంగా కాలువలు, రోడ్లు, మూసి మీద బ్రిడ్జిలు, మొన్ననే సంగం బ్రిడ్జ్ అది ఆరంభ కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. అట్లనే ఇక్కడ రుద్రవెల్లి బ్రిడ్జ్ టెండర్ దశలో ఉన్నది. సో అనాజ్పురం బ్రిడ్జ్ అవుతుంది. 20 ఏళ్లలో ఒక్క బ్రిడ్జ్ కాలే. ఇప్పుడు మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మరి ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో మూసి మీద 20 ఏళ్ల నుంచి కాని బ్రిడ్జులు ఈ రోజు కనీసం 6 బ్రిడ్జులు మేము ఈ రోజు కంప్లీట్ చేసుకోగలుగుతున్నాం. సో ఇట్లా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి.